ఉన్నారు ఇప్పటి వరకు, ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో వారికి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు. వీటితో మనతో చర్చించేందుకు మా కడప నుంచి శ్రీనివాస్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కర్నూలులో మొట్టమొదటిసారిగా షర్మిలతో పాటు రాజారెడ్డి రావడం పట్ల అక్కడ స్థానికంగా కావచ్చు, రాయలసీమలో కూడా ఎలాంటి చర్చ జరుగుతోంది అనేది కూడా మనకు సుంకన్న వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఏంటి ఫస్ట్ టైం కర్నూలు పర్యటనకే రాజారెడ్డి కలిసి వచ్చారు. సరే, కలిసి వచ్చారా లేదా షర్మిలనే తీసుకొచ్చారా అనేది ఇంటర్నల్ అంశం అది. సరే, ఏ ఉద్దేశంతో వచ్చారు అంటే నిజంగా రాజకీయాల్లోకి రావాలనే ప్రజల్లోకి వెళ్లేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నారా, లేకపోతే ఇప్పటికే అటు రాజశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి జగన్కు కుమార్తె షర్మిలకు మధ్య ఒక రాజకీయ వైరం, కుటుంబంలో వైరం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో తొందరగా తమ వారసులను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరింత బలం పెంచుకునేటువంటి ప్రయత్నాల్లో షర్మిల ఉందా? ఏంటి అసలు కర్నూలుకు రాజారెడ్డిని తీసుకురావడం, రాజారెడ్డి రావడం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి, ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్ శ్రీహరి, ఏదైతే రాజకీయాల్లోకి తీసుకురావాలనే భాగంగానే ఏదైతే వైఎస్ షర్మిల తన కుమారుడైనటువంటి వైఎస్ రాజారెడ్డిని కూడా ఏదైతే కర్నూలుకు తీసుకొచ్చారో, ముందుగా హైదరాబాద్లోనే ఆమె నివాసంలో తన తల్లి అయినటువంటి విజయమ్మతో తన కుమారుడికి ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఆ తల్లి కొడుకు కూడా ఇద్దరు కలిసి ఏదైతే కర్నూలులో ఉల్లిగడ్డల మార్కెట్ను కూడా సందర్శించి రైతులతో పరామర్శించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏదైతే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా వైఎస్ షర్మిల అదైతే ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠంగా పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా అవసరమైనప్పుడు తన కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని కూడా ఏదైతే చెప్పడం జరిగింది. అయితే మీడియా అడిగిన ప్రశ్న అడిగినప్పుడు సమయంలో కొంత ఆమె తన కుమారుడు వైపు చూస్తూ కూడా నవ్వడం జరిగింది. ఈ మధ్యలోనే కొంత ఉన్నటువంటి ఆ గ్యాప్లోనే కర్నూలు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కూడా ఏదైతే నినాదాలు చేయడంతో ఆమె నవ్వుతూ ఖచ్చితంగా అవసరమైనప్పుడు నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని కూడా ఏదైతే స్పష్టమైన ఏదైతే స్పష్టత ఇవ్వడంతో వైసీపీ శ్రేణులంతా కూడా ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏదైతే వైఎస్ షర్మిలకు కూడా జేజేలు పలుకుతూ రాజారెడ్డి జిందాబాద్ అన్నట్టు కూడా జేజేలు పలికినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అయితే ఒక వ్యూహాత్మకంగా వైఎస్ షర్మిల తన కుమారుడిని కూడా అయితే రాజకీయాల్లోకి కూడా తీసుకొచ్చేందుకు కూడా ముందుగానే ఒక ఆ ప్లాన్ ప్రకారం వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే హైకమాండ్ పెద్దలతో కూడా తన కుమారుడిని పొలిటికల్ ఎంట్రీ పైన కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కడపలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలకు వెళ్ళినప్పుడు కూడా ఇడుపులపాయలో ఏదైతే వైఎస్ షర్మిల అదేవిధంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య సన్నిహితులతో కూడా ఈ విషయాన్ని కూడా ఆమె కొంత చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఏదైతే రైతు సమస్యలపై అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత బలమైనటువంటి క్యాడర్ ఉంది కర్నూలు జిల్లాలో. సో ఎప్పటి నుంచో చాలా మంది కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులు లేకపోయినప్పటికీ, క్యాడర్ లేకపోయినప్పటికీ, కాకపోతే వైఎస్ఆర్ అభిమానులు కానీ కాంగ్రెస్ అభిమానులు కానీ ఇంకా ఉన్నారు. కాంగ్రెస్ అంటే ఢిల్లీ అంటే కాంగ్రెస్ అనే స్థాయిలో ఇంకా ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ ఒక క్యాడర్ అయితే బలంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ముఖద్వారం నుంచి, రాయలసీమ గడ్డపై నుంచి కూడా తన కుమారుని కూడా పబ్లిక్కి పరిచయం చేస్తే సో ఖచ్చితంగా కొంత వీలైనంత త్వరగా పబ్లిక్ వెళ్ళేటువంటి పబ్లిక్లో నాంతారనే ఉద్దేశంతోనే తన తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మతో బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడికి ఏదైతే తన కుమారుని తీసుకొని వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి ఇక్కడ లీడర్లకు కూడా తన కుమారుని పరిచయం చేసినారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వం రావాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంకు కూడా యూత్ నుంచి తక్కువగా ఉంది. సో యూత్ ఓట్ బ్యాంకును కూడా అయితే తన వైపుకు తిప్పుకోవాలి. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ల లోపల పార్టీ హైకమాండ్ పెద్దలతో మరొకసారి చర్చించిన తర్వాత రాయలసీమలోని ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి తన కుమారుని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఏదైతే కేవలం ఇక్కడ ఢిల్లీ లోకల్ లీడర్లతోనే కాకుండా ఏపీ లీడర్లతో కాకుండా ఢిల్లీ పెద్దలను కూడా పిలిపించి పెద్ద అయితే ఒక కార్యక్రమం నిర్వహించి తన కుమారుని పొలిటికల్ ఎంట్రీని కూడా అఫీషియల్గా పార్టీ పరంగా అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యంగా రాయలసీమని టార్గెట్ చేస్తూ ఒక యూత్ ఫాలోయింగ్ కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేయాలనేది వైఎస్ షర్మిల వ్యూహంలో భాగంగానే కూడా కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. అయితే ముఖ్యంగా రాయలసీమలో కడప తర్వాత కర్నూలుకు వైఎస్ఆర్ రాజకీయ వ్యూహం ఉండొచ్చు, రాజకీయంగా
తమ కుమారుడు యువకుడు ఈ వయసులో రాజకీయాల్లోకి తీసుకొస్తే భవిష్యత్తులో అటు అధిష్టానం పెద్దల దృష్టిలో కావచ్చు. సరే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా వీక్గా ఉంది. ఈ స్థాయిలో తక్కువ ఓట్ బ్యాంక్ పడిపోయినటువంటి పార్టీలు మళ్ళీ పుంజుకోవడం అనేది చాలా కష్టమైనప్పటికీ ఎప్పుడు ఎలాంటి రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయి ఎవరు చెప్పలేం. కానీ ఆ ప్రయత్నంలో భాగమే అనేది మనకు అర్థమవుతుంది. సరే, షర్మిల ఇందాక రియాక్ట్ అయ్యారు. ఓకే, రాజారెడ్డిని ఏమన్నా మాట్లాడించే ప్రయత్నం మీడియా చేసిందా, లేదా అక్కడ రాజారెడ్డి రోల్ అంటే రైతులతో మాట్లాడడం, వారి కష్ట నష్టాలు, వారి ఇబ్బందులు తెలుసుకోవడం అలాంటివి కూడా ఏమైనా చేశారా? ఆయనతో ఏమన్నా మీడియా మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎస్, అయితే రాజారెడ్డి కూడా మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. అయితే మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు అయితే తన కుమారుడు వైపు కూడా చూస్తూ నవ్వుతూ సో అతను ఒక అడుగు ముందుకేసాడు మాట్లాడడానికి. సో ఆ క్రమంలోనే వైఎస్ షర్మిల మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మైక్ తీసుకొని తనకు అవసరమైనప్పుడు తన కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని కూడా ఆమె అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ముందుగా రాగానే వైసీపీ ఏదైతే కొంత ఇక్కడ మొన్ననే రీసెంట్గా వైసీపీ నాయకులు కూడా వచ్చి ఉల్లిగడ్డల రైతులను కూడా పరామర్శించిపోయినటువంటి నేపథ్యంలో కేవలం వారం 10 రోజుల తర్వాతనే మళ్ళీ ఇప్పుడు షర్మిలమ్మ వచ్చి తన కుమారుని ఒక్కసారిగా ఏదైతే జిల్లా కాంగ్రెస్ లీడర్లకు కూడా పరిచయం చేయడంతో ఇక్కడ నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అనౌన్స్ చేయడంతో ఒకసారిగా ఏదైతే కర్నూలు జిల్లా రాజకీయాల్లో కూడా బాగా వేడి రాజుకున్నటువంటి పరిస్థితి. ఇది హాట్ టాపిక్గా మారింది. ఒక కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇది బాగా వాడి వేడిగా చర్చ జరుగుతుంది. తన మేనమామైనటువంటి జగన్కు పోటీగా రాజారెడ్డి ఉంటారనేది కూడా ఏదైతే సోషల్ మీడియా అయితేనేమి, అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా ఏదైతే మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే ఈ చర్చ జరుగుతుంది. అయితే రాజారెడ్డి కూడా వచ్చి తన తల్లి రైతులతో ఏం మాట్లాడుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈమె ఏం సమానం చెప్తుంది అని కూడా క్షుణ్ణంగా ఆయన రైతులతో మాట్లాడలేదు. కానీ కాకపోతే తల్లి మాట్లాడే విషయాన్ని కూడా అంతా కూడా ఆయన ఒక ఐడెంటిఫై చేసుకొని తర్వాత ఆయన మాట్లాడలేదు. కాకపోతే అన్ని విషయాలను కూడా ఆయన ఒక క్రోడీకరించుకొని ఒక అవగాహనకైతే వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆమె అయితే వైఎస్ షర్మిల కూడా తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీ పైన కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే రాజారెడ్డిని ఇక్కడ కర్నూలు గడ్డ పైన కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అనౌన్స్ చేయడం అనేది కూడా ఏదైతే రాయలసీమ ప్రాంతంలో కూడా బాగా వాడి వేడిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. శ్రీహరి రైట్ శంకర్న, ఒకసారి మనం కడపకు కూడా వెళ్దాం. మన కొలీగ్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎందుకంటే